ఎక్కడి నుంచి అంటావనే దాందేముంది, తెలంగాణ అంతా మనదే కదా. తెలంగాణ ప్రజలు ఎక్కడి నుంచి అడిగితే అక్కడి నుంచి కాంటెస్ట్ చేద్దాం. అయితే నేను తెలంగాణకు ఆడబిడ్డను, బిడ్డనైనా కూడా నిజామాబాద్ కోడలు కాబట్టి కోడలకి ఇంటి బాధ్యత ఎక్కువ ఉంటుంది. అందుకే ఫస్ట్ నిజామాబాద్ వాళ్ళకి, నిజామాబాద్ గడ్డగా తెలంగాణ బిడ్డలకు ఇవాళ అనౌన్స్మెంట్ చేయడం కోసమని నిజామాబాద్లో మేము ఈ అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాం. పోటీ అనేది పార్టీ ఏర్పడిన తర్వాత కూర్చొని డెసిషన్ తీసుకుందాం. పార్టీ విల్ డిసైడ్. बीआरएस की कैडर पूरा हमारे साथ ही है पूरा हमारे साथ ही है ऑलरेडी, कोई टेंशन नहीं है उसमें. అంటే ప్రధానంగా ఒకటండి, ఇప్పటి వరకు ఒక 20 years నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో నేను ఇక్కడ ఎంపీగా గెలవక ముందు, అంటే అప్పటికి నాకు గ్రామ పంచాయతీ మెంబర్గా కూడా చేయలే, నేను ఎంపీగా గెలవక ముందు ఒక వాగ్దానం ఇచ్చిన. నేను నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ ఫినిష్ చేస్తాను వాగ్దానం ఇచ్చిన. అప్పటికే అది 25 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండేది. అందరు నవ్విండ్రు, 25 ఏళ్ళకి వెళ్ళి కాలేదు, పెద్ద పెద్దోళ్ళు ఎంపీ ఉన్నప్పుడు కాలేదు, నీతో అవుతుంది అన్నారు. జస్ట్ 3.5 yearsలో చేసి చూపించిన నేను. అంటే నాకు ఢిల్లీలో లాబీ చేసే సత్తా ఉంది, గల్లీలో ఒళ్ళు వంచి పని చేసే సత్తా కూడా ఉంది. ఆ పట్టుదల ఉంది నాకు. అవసరమైతే ఢిల్లీలో లాబీ చేస్తాం, అవసరమైతే గల్లీలో పని చేస్తాం. ఖచ్చితంగా మనం రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేస్తున్నామంటే దేశం అభివృద్ధి అనేది కూడా దాంట్లో ఆటోమేటిక్గా మిళితమై ఉంటుంది. కాబట్టి ఆ ఉన్న పాత ఎక్స్పీరియన్స్ని వాడుకుంటాం, ప్రజా సమస్యలు తీరుస్తాం. థ్యాంక్ యూ.